చూస్తున్న ఈ మొక్కను గాజు తీగ మొక్క అని, లేదా అడవి ద్రాక్ష మొక్క అని, లేదా బొబ్బటికాయల చెట్టు అని, లేదా బొబ్బటికాయల తీగ మొక్క అని ఇలా ప్రాంతాన్ని బట్టి రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఈ గాజు తీగ మొక్కలో మనకి గ్రామాలలో అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇవి మనకు చెరువు కట్ల మీద, తోటలు, పొలాలు వేసే కంచెలకు గాని, లేదా రేగు చెట్లకు గాని, పరగ చెట్లకు గాని ఇవి అల్లుకుని కనబడుతూ ఉంటాయి. గాజు తీగ మొక్క యొక్క కాయలు చూడటానికి ఎంతో అందంగా ఉంటాయి. మధ్యలో కాయ ఉండి చుట్టూ సన్నని జల్లెడ మాదిరిగా, అంటే వీటిని చూడటానికి చుట్టూ ఒక జల్లెడ కట్టినట్టుగా, అంటే ఒక గూడు, పిచ్చుక గూడు ఉంటుంది చూసారా, అలా అన్నమాట, వేళ్లాడుతూ ఉంటుంది. ఆ గూడు ఏ విధంగా అయితే గూటి లోపల పిల్లలు ఉంటాయో అదే విధంగా ఈ చెట్టు కాయ చుట్టూతా ఆ గూడులా అల్లుకుని లోపల కాయ ఉంటుంది అనమాట. ఈ కాయలు చిన్న గోళీల మాదిరిగా ఉంటాయి, కానీ ఇవి నొక్కితే మాత్రం ఒక రకమైన పాప్ సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ పోయాక దాంట్లో నుంచి గింజలు బయటకు వస్తాయి. ఈ గింజలు ఎలా ఉంటాయంటే, మహావీర గింజల్ని నానబెడితే ఏ విధంగా చక్కగా నల్లగా ఉన్న గింజలు చుట్టూతా తెల్లగా ఏర్పడి ఉబ్బుతాయో, అదే విధంగా సబ్జా గింజల్ని నానబెడితే ఏ విధంగా అయితే ఉబ్బి తెల్లగా ఉంటాయో, చుట్టూ జెల్లాగా ఫామ్ అవుతాయో, అదే విధంగా ఈ గింజలు కూడా ఉంటాయన్నమాట. ఈ గాజు తీగ కాయల్ని చిన్నపిల్లలు స్కూళ్లకు వెళ్లేటప్పుడు ఇష్టంగా తింటూ ఉంటారు. వీటిని జేబులో వేసుకుని తీసుకెళ్లి స్నేహితులతో పంచుతూ చాలా ఊరిస్తూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. వీటిని మనం అప్పట్లో తినడం వలన మనకు తెలియకుండానే ఎన్నో రకాల పోషక విలువల్ని పొందగలిగాం. ఎందుకంటే కాయలు రుచిగా ఉన్నాయి అని మాత్రమే పిల్లలకు తెలుసు. దాంట్లో ఉండే ఔషధ గుణాలు కానీ, అవి తినడం వల్ల వచ్చే ప్రయోజనాలు కానీ వారికి తెలీదు. కానీ తెలియకుండానే వారు ఎంతో ఆరోగ్యాన్ని పొందుకున్నారు ఈ గాజు తీగ మొక్క కాయల్ని తినడం వలన. ఈ గాజు తీగ మొక్కలు తెలంగాణ మరియు ఆంధ్ర ప్రాంతాల్లో ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఇవి భారతదేశం మొత్తం విస్తారంగానే వ్యాపించి ఉన్నాయి. భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ మొక్కలు చాలా దేశాల్లో కనబడతాయి. వీటిని చాలా దేశాల్లో గిరిజనులు కానీ, అటవీ తెగలు గాని అనేక రకాల వ్యాధులు తగ్గించడానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఈ గాజు తీగ కాయల్ని పక్షులు తినడానికి ఎంతో ఇష్టంగా ఉంటాయి. ముఖ్యంగా రామచిలుకలు వీటిని ఎంతో ఇష్టంగా తింటాయి. ఇవి పండిన తర్వాత వీటిని ముక్కుతో కొరికి ఆ విత్తనాలను ఇష్టంగా తింటాయి ఈ రామచిలుకలు. ఈ గాజు తీగ మొక్క యొక్క ఆకులలో యాంటీబయాటిక్ లక్షణాలు బాగా ఉంటాయి. మనకి ఎక్కడైనా దెబ్బ తగిలితే వెంటనే ఈ ఆకులు నలిపి అక్కడ పోస్తే అక్కడ సెప్టిక్ అవ్వకుండా, అంటే యాంటీసెప్టిక్ గుణాలు ఎక్కువగా ఉండటం వలన ఆ ప్రదేశాన్ని సెప్టిక్ కాకుండా ఈ రసం కాపాడుతుంది. అంతేకాకుండా ఆ గాయం త్వరగా తగ్గిపోవడానికి ఈ ఆకులు ఉపయోగపడతాయి. మనలో చాలా మంది రకరకాల చర్మ వ్యాధులు, ముఖ్యంగా గజ్జి, తామర సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు ఈ గాజు తీగ మొక్క యొక్క ఆకుల్ని తీసుకొచ్చి మెత్తగా నూరి వాటిని గజ్జి లేదా తామరపై అప్లై చేస్తూ ఉంటే ఇవి వెంటనే తగ్గిపోతాయి. చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఈ ఉరుగుల పరుగుల జీవితంలో ఎన్నో టెన్షన్స్ వల్ల నిద్ర పట్టక ఇబ్బంది పడేవారు ఎక్కువగా ఉన్నారు. ఈ నిద్ర పట్టడం కోసం చాలా మంది అనేక రకాల మందులను వాడుతూ ఉంటారు. సో ఈ నిద్రలేమి సమస్యను దూరం చేయడానికి ఈ గాజు తీగ మొక్క యొక్క ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ ఆకుల్ని తీసుకొచ్చి ఎండలో ఎండపెట్టి నలిపి కషాయం కింద కాచుకోవాలి. ఈ కషాయాన్ని రోజు రాత్రులు తాగుతూ ఉంటే, అంటే పడుకునే ముందు ఈ కషాయం సేవించినట్లయితే నిద్ర త్వరగా పడుతుంది. అలాగే చాలా మంది తలనొప్పి సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఈ తలనొప్పి సమస్య వెంటనే తగ్గిపోవాలంటే ఈ గాజు తీగ మొక్క యొక్క లేత ఆకులు, అంటే చిగుర్లను తీసుకొచ్చి మిరియాలలో వేసి, అంటే 2-3 మిరియాలు వేసి మెత్తగా నూరి దీన్ని తలకు అప్లై చేయాలి. తర్వాత ఒక గుడ్డతో గట్టిగా కట్టుకోవాలి. ఇలా చేసినట్లయితే తలనొప్పి సమస్య వెంటనే తగ్గిపోతుంది. ఈ తెల్ల జింకి చెట్టుని బుడ్డ బుడస ఆకు చెట్టు, లేదా గాజు తీగ, లేదా బంగారు తీగ అని పేర్లతో మనం ప్రాంతాన్ని బట్టి పిలుస్తూ ఉంటాం. వివిధ రకాలుగా వివిధ ప్రాంతాల్లో పిలుస్తారు. ఈ రోజు ఈ బుడ్డ బుడస ఆకుల గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ బుడ్డ బుడస ఆకుల చెట్టు పాసిఫ్లోరేసి కుటుంబానికి చెందింది. దీని వృక్ష శాస్త్రీయ నామం పాసిఫ్లోరా ఫ్లోరిడా అని అంటారు. ఈ మొక్కను ఇంగ్లీష్ లో వైల్డ్ వాటర్ లెమన్ లేదా లవినియమిస్ట్ అని అంటారు. దీన్ని హిందీలో జుమ్కా లతా అని పిలుస్తారు.
ఈ తీగ మొక్కకు పండ్లు కూడా కాస్తాయి. వీటి పండిన కాయలు జుట్టులాగా ఉన్న రక్షణ కవచం లోపల ఆరెంజ్ రంగులో ఉంటాయి. పచ్చివి ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. వీటి కాయలు తినదగినవి. ఈ పండ్లలో ఎన్నో ఉపయోగపడే పోషక విలువలు ఉన్నాయని నిరూపించబడింది. పల్లెటూర్లలో నివసించే పిల్లలు సెలవు రోజుల్లో మనకి కంచెల వెంట ఉండే ఈ తీగ మొక్క నుంచి పండిన కాయలు సేకరించి చాలా ఇష్టంగా తింటారు. చిన్నతనంలో ఈ కాయల్ని తిన్న అనుభవం దాదాపు అందరికీ ఉంటుంది. ఎందుకంటే ఈ తీగ జాతి మొక్కలు ఎక్కడైనా విరివిగా లభిస్తాయి. ఈ పండ్లను పక్షులు కూడా చాలా ఇష్టంగా తింటాయి. ఈ పక్షుల ద్వారానే విత్తనాలు అన్ని ప్రదేశాలకు వెదజల్లబడి మొక్కలుగా మొలుస్తూ ఉంటాయి. ఈ బుడ్డబొడుస ఆకుల చెట్టు మన తెలుగు రాష్ట్రాల్లో అన్ని ప్రదేశాల్లో బాగానే కనిపిస్తుంది. కానీ ఈ తీగ మొక్క స్వస్థలం మాత్రం సదరన్ టెక్సాస్, అరిజోనా, మెక్సికో, అలాగే అరేబియన్, సెంట్రల్ అమెరికా మరియు సౌత్ అమెరికాలో ఈ దేశాల్లో ఈ మొక్కలు బాగా కనిపిస్తాయి. ఈ తీగ మొక్కలు మన భారతదేశంలో కూడా పురాతన కాలం నుంచి ఉన్నాయని మన ఆయుర్వేదం చెప్తుంది. ఈ తీగ మొక్కను మన మహర్షులు అనేక ఔషధాల్లో ఉపయోగించారు. వీటి ఆకులు అనేక మొండు వ్యాధుల్ని నయం చేస్తాయని మన ఆయుర్వేదం చెప్తూ ఉంది. ఈ చెట్టు పూలు చాలా అందంగా ఉంటాయి. పిల్లలు వీటి పువ్వులతో ఆడుకుంటూ ఉంటారు. ఈ మొక్క నుంచి, ఆకుల నుంచి మరియు కాయల నుంచి ఒక విధమైన ఔషధ వాసన వస్తుంది. ఈ వాసనను కొంతమంది ఇష్టపడరు. బుడ్డబొడుస కాయలు పూర్తిగా పక్వానికి వస్తే పింగ్ పాంగ్ బాల్ పరిమాణంలో ఉంటాయి. ఆరెంజ్ కలర్ లోకి వస్తాయి. ఇవి పక్వానికి వచ్చిన పండ్లు తీయగా జ్యూసీ లాగా ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు పిల్లలు, పెద్దలు చాలా ఇష్టంగా ఈ పండ్లను తింటారు. వీటి పండని కాయలు ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఈ పండని కాయల్లో విష ప్రభావం ఉంటుందని, వీటిని తినకూడదని పరిశోధనలు చెబుతూ ఉన్నాయి. కానీ స్థానికంగా పిల్లలు, పెద్దలు పచ్చివి తిన్నా ఏమీ కాకపోవడం, ఆరోగ్యంగా ఉండడం గమనించాం. ఇక వీటి పండిన కాయల్లో డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉంటాయి. వీటి పండిన కాయలు తినడం వల్ల జీర్ణ వ్యవస్థను పటిష్టం చేస్తుంది. అంతేకాదు మన ఇమ్యూనిటీ పవర్ ను అద్భుతంగా పెంచి ఎటువంటి వ్యాధులు రాకుండా చేస్తాయి. భారతీయ సాంప్రదాయ వైద్య విధానంలో వీటి లేత ఆకులు తినదగినవి. నిద్రలేమితో బాధపడేవారు వియత్నాంలో వీటి ఎండిన ఆకుల నుంచి కషాయం అంటే టీలా కాచుకొని త్రాగుతారు. ఈ కషాయం త్రాగడం వల్ల నాడీ వ్యవస్థను శాంతపరుస్తుంది మరియు అలసట, ఆందోళన దూరం చేస్తుంది. అదే విధంగా ఈ టీ కాలేయ వ్యాధికి చాలా మంచిది. మన భారతదేశంలో వీటి ఆకుల పేస్ట్ ను తలనొప్పికి ఔషధంగా ఉపయోగిస్తారు. తలనొప్పి వచ్చినప్పుడు వీటి లేత ఆకులను పేస్ట్ లాగా చేసి తల నుదుటి భాగానికి అప్లై చేస్తే తలనొప్పి వెంటనే తగ్గిపోతుంది. వీటి ఆకులను మొండి గాయాలు మాన్పడానికి ఔషధంగా వాడతారు. అదే విధంగా వీటి ఆకులను పాము కాటు వల్ల ఏర్పడ్డ గాయాలను మాన్పడానికి ఔషధంగా వాడతారు. వీటి ఆకులను కొన్ని ప్రదేశాల్లో చర్మ వ్యాధులకు ఔషధంగా వాడతారు. కొన్ని దేశాల్లో వీటిని ఆకులని మరియు కాండం నుంచి తీసిన ద్రావాన్ని ఆడవారిలో సంతానోత్పత్తి మెరుగుపరచడానికి ఔషధంగా ఉపయోగిస్తారు. ఈ మొక్కను భారతీయ సాంప్రదాయ వైద్య విధానంలో అతిసారం, చెవి ఇన్ఫెక్షన్, కాలేయ రుగ్మతలు, కణుతులు, దురదలు, జ్వరం మరియు చర్మ వ్యాధులకు ఔషధంగా ఉపయోగిస్తారు. వీటి పండ్ల కషాయం ఆస్తమాకి చికిత్సగా వాడతారు. ఫ్రెంచ్ లో ఎండిన మొక్కల యొక్క కషాయాన్ని జలుబు మరియు చెస్ట్ కోల్డ్ కి ఔషధంగా వాడతారు. ఈ మొక్క ఆకులు, వేర్లు యాంటీ బ్యాక్టీరియల్ ధర్మాలను కలిగి ఉంటాయని పరిశోధనలు వెల్లడించాయి. ప్రస్తుతం కరోనాకు ఆనందయ్య గారు వాడుతున్నటువంటి ఔషధంలో ఈ మొక్క ఆకుల్ని వాడుతున్నారు. ఈ మొక్కల్ని మన భారతీయ ఆయుర్వేదంలో పూర్వం నుంచి అనేక వ్యాధులకి వాడుతూ వస్తున్నారు. ముఖ్యంగా వీటి పండిన పండ్లను ప్రతి ఒక్కరూ చిన్నతనంలో తినే ఉంటారు. వీటి కాయలు తింటే ఎంతో ఆరోగ్యం వస్తుంది. పిల్లల ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడుతుంది. పెద్దలు కూడా ఈ కాయల్ని ఇష్టంగా తింటారు. కాబట్టి మన భారతీయ ఆయుర్వేదం అంత గొప్పది.